సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రమణ మహర్షి గారి బుక్స్ అనేవి కొన్నాను. సో ఎప్పటి నుంచో అంటే 2018 గుంటూరులో నేనెవరు అనే బుక్ చదివిన దగ్గర నుంచి ఇంకా చదువుదాం ఈ బుక్స్ అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి అనుకునేవాడిని. ఈ జాబులు, ఈ రెస్పాన్సిబిలిటీసు, దాని తర్వాత మళ్ళీ జాబులు టార్గెట్స్, ఈ సాఫ్ట్వేరు, ఈ కోడింగు, మధ్యలో నేను జాబులు మానేయటం, సో మళ్ళీ మధ్యలో అండ్ ఫిలాసఫీని చెప్పాలని కమిటెడ్గా డిసైడ్ అవ్వటం. సో ఎప్పుడైతే అట్లాషగుడు అనే బుక్ నేను స్టార్ట్ చేశానో అది 2000 పేజీలు ఉంది. సో ఆ 2000 పేజీల బుక్ని అర్థం చేసుకొని, సో ఏదంటే అది ChatGPT చేసో లేదా నెట్లో ఏదో 4 డిస్క్రిప్షన్స్ చదువుకొని ఇది ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వటం అది మనకు చేత కాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ కెమెరా ముందే చెప్పాలి. సో మాయ చేయడానికి లేదు, దొరికిపోతాం. సో కమిటెడ్గా దాన్ని అర్థం చేసుకొని ఆ ఫిలాసఫీ మొత్తానికి మధ్యలో ఆపేద్దామంటే అది ఎపిసోడ్ బై ఎపిసోడ్ సిరీస్ లాగా చేస్తున్నాం. సో మళ్ళీ మధ్యలో ఆపేస్తే అది మన ట్రస్ట్ని మనమే బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో అలా చదువుకుంటూ వెళ్ళిపోయా ఇన్ని రోజులు ఫిలాసఫీ. సో ఫస్ట్ టైం దొరికింది యాక్చువల్గా. సో ఎంటర్ ఇంటు ద స్పిరిచువాలిటీ. సో ఈ బుక్స్ అన్నీ కొన్నా సో రమణాశ్రమంలో. సో ఫస్ట్ బుక్ వచ్చేసి భగవద్గీత సారాంశం. నెక్స్ట్ వచ్చేసి భగవాన్ శ్రీ రమణ మహర్షి సందేహాలు. ఇవే మనం అడుగుతాం కదా సందేహాలు. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ, ప్రేమ, ప్రాణం, జీవం, ఇవన్నీ ఏంటి అనే విషయాలకి స్పిరిచువల్ కాంటెక్స్ట్లో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం, దాని తాలూకు సమాధానాలు ఇందులో ఉంటాయి. సో ఉపదేశ సారం. సో ఇది ఇంగ్లీష్ బుక్, ద మహర్షి అండ్ హిజ్ మెసేజ్. పాల్ బ్రంటన్ గారు రాసిన బుక్ ఇది. హూ యామ్ ఐ. సో నీ సహజ స్థితిలో ఉండు. సో వాట్ ఈస్ యువర్ ట్రూ నేచర్, ద సైలెంట్ పవర్, ద బ్లూమ్ ఆఫ్ ఇన్నర్ గ్లోరీ. సో మధుర క్షణాలు. సో ఎప్పటి నుంచో చదవాలని చాలా విపరీతమైన ఇంటెన్సిటీ, ఒక తపన ఉండేది నాలో ఈ బుక్స్. కుదిరేది కాదు, ఎందుకంటే నేను తీసుకున్న అండ్ ఫిలాసఫీ, నీషే ఫిలాసఫీ అవి టైం దానికి చాలా సరిపోయేది. సో మధ్యలో ఇవి చెప్తే వినే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ ఆ ఫ్లో మిస్ అవుతుంది. సో నాకు ఇప్పుడు దొరికింది అనమాట టైం ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫిలాసఫీ. సో ఐ గాట్ ది టైమ్ టు ఎంక్వైరీ మోర్ ఇంటు ద స్పిరిచువాలిటీ. ఓం నమః శివాయ్. మళ్ళీ కలుద్దాం.